నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇండియాలోని కువైట్ ఎంబసీలో ఒక మహిళ తనను ఒక వ్యక్తి వేధిస్తూ ఉన్నాడని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వివరాలేకి వెళితే ఇండియాలోని న్యూఢిల్లీలో చాణక్యపూరిలోని కువైట్ రాయబార కార్యాలయంలో పనిచేస్తూ ఉన్న 70 ఏళ్ల వ్యక్తి మిషన్ కాంప్లెక్స్ లో సహోద్యోగిని పైన వేధింపులకు గురి చేసిన ఆరోపణలపైన ఢిల్లీ పోలీసులు బుధవారం 70 ఏళ్ల వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ న్యూఢిల్లీ దేవేష్ మహలా గారు ఈ యొక్క సంఘటనను ధృవీకరించారని చెప్పి స్థానిక మీడియా తెలిపింది. అలాగే వీళ్ళిద్దరు మనం చూసుకుంటే ఇండియాలోని కువైట్ ఎంబసీలో పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తూ ఉన్నప్పుడు 70 ఏళ్ల వృద్ధుడు ఆ యొక్క మహిళ అమ్మాయి చూసుకుంటే కేవలం 20 సంవత్సరాల వయసు ఉందని చెప్పి తనను ప్రతిరోజు వేధించేవాడని చెప్పేసి, అలాగే యొక్క వేధింపులు తాళలేక ఈ రోజు పూర్తిగా ఎక్కువైపోయాయని చెప్పేసి ఆ యొక్క వృద్ధుడు తనను లైంగికంగా వేధిస్తూ ఉన్నాడని చెప్పి ఆ యొక్క మహిళ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. జూలై 11వ తేదీన తనను ఎంబసీ లోపల వేధించారని ఆరోపిస్తూ ఆ యొక్క మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క 70 ఏళ్ల వృద్ధుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. అలాగే కువైట్ ఎంబసీ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఏదైనా చర్య తీసుకునే ముందు పోలీసుల విచారణ కోసం మేము వేచి చూస్తూ ఉన్నామని చెప్పి, ఏదైనా చర్య తీసుకునే ముందు కువైట్ రాయబార కార్యాలయం దర్యాప్తు కోర్టు ఆదేశాల ఫలితాల కోసం వేచి ఉంటుందని చెప్పి ప్రకటించింది. ఎంబసీ అధికార ప్రకటన ప్రకారం ఆరోపించిన నిందితులు మరియు ఫిర్యాదుదారులు ఇద్దరు భారతీయ పౌరులే అని చెప్పేసి, ఈ యొక్క కేసులో కువైటీ పౌరులు ఎవరూ లేరని చెప్పేసి కువైట్ ఎంబసీ ప్రకటించింది. అలాగే వీళ్ళిద్దరూ అవుట్ సోర్సింగ్ కంపెనీ మల్టీ టాస్కింగ్ సిబ్బందిలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి, వీళ్ళు కూడా బయట నుంచి వచ్చి అవుట్ సోర్సింగ్ లో ఇండియాలోని కువైట్ ఎంబసీలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి ఆ యొక్క 70 ఏళ్ల వృద్ధుడు ఆ అమ్మాయిని లైంగికంగా వేధించడంతో అయితే ఆ యొక్క మహిళ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ యొక్క నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆ యొక్క పెద్దాయన్ని విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కువైటీలు ఎవరైనా ఉన్నారని చెప్పేసి ఎవరూ లేరని చెప్పేసి కువైట్ ఎంబసీ క్లారిటీ ఇచ్చింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.